విరోధివై త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదని వెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఇద్దరు ఉండిరి. యెహోవా దూత ఖడ్గమును దూసి చేత పెట్టుకొని తావలో నిలిచి ఉండుట ఆ గాడిద చూసింది కనుక అది తావని విడిచి పొలంలోకి పోయెను. అప్పుడు ఈ బిలాము ఆ గాడిదను మరి దారికి మలుపు వలనని దానికి కొట్టగా యెహోవా దూత ఇరుపక్కలను గోడల గల ద్రాక్ష తోటల సందులో నిలిసెను. గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమేను గనుక అతడు మళ్ళీ కోపమై మళ్ళీ కొట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని ఇరుకు చోటును నిలవను. ఆ గాడిద యెహోవా దూతను చూసి బిలాముతో కూడా కింద కూలబడెను. కనుక బిలాము కోపముండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను. కనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను ఏమి చేతునని బిలాముతో ఇలాగనగా బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గముండిన వెడల నిన్ను చంపి ఉందనని ఆ గాడితోటి బిలాము ఇలా మాట్లాడుతున్నాడు. అందుకు గాడిద నేను నీ దాన్ని అయితేనే వదులుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదని నేను కానా, నేను ఎల్లప్పుడూ కూడా నీకు ఇట్లా చేయుట దానికి చేయుటకు అర్థమా అని బిలాముతో అనగా అతడు లేదనెను. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను కనుక ఆ దూసిన ఖడ్గమును చేత పట్టుకొని త్రోవల నిలిచి ఉన్నది యెహోవా దూతను ఆయనకు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారము చెయ్యగా యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధునిగా బయలుదేరి వచ్చేదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనము చూసినట్లుగా అయితే మరి బిలాము ఆ గాడిదని ఎన్నో సార్లు వాడిని తిప్పిందే కదా. ఆయన చిన్నప్పటి నుండి కూడా ఆ ఎక్కడికి వెళ్ళాలని ఆ గాడిద మీద వెక్కి బిలాముని తిరుగుతున్నారు. కానీ ఈ గాడిద ఎప్పుడైనా సరే ఆయనకి ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. బహు చక్కగా ఆయన వెళ్ళేవాడు, ఇది కూడా తిప్పేది. కానీ ఒక రోజు మరి దేవుని మీద విరోధముగా వెళ్తున్నప్పుడు దేవుని ప్రజల మీద ఆ గాడిద మీద వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని వెళ్తున్నప్పుడు ఆ గాడిద ఏమైందంటే అది వెళ్ళటం లేదు. అది ఎందుకు ఆ గాడిద వెళ్ళటం లేదంటే అక్కడ ఏమవుతుందంటే ముఖ్యంగా దేవుని ఒక దేవదూతలు అక్కడ ఉందన్నమాట. ఉండి అది ఎదురుగా నిలబడిపోయింది కనుక ఈ గాడిద వెళ్ళడానికి ఎటువంటి సందు లేదు. ఒక పక్క ఏముంది, ఈ ఖడ్గము తీస్తారనమాట. ఆ ఖడ్గం ఇలా బయటికి లాగి ఆ ఖడ్గముతో చంపాలనుకొని ఆ దేవదూత చూపించిందనమాట గాడిదకి. అప్పుడు ఆ గాడిద లోబడిపోయి
ఇతని విలాం ఏం చేస్తున్నాడు, కొడుతున్నాడు అనమాట, గాడిదని కొడుతున్నాడు. కానీ అది మరి ఇటు వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో ఆ గాడిద అక్కడ చాలా ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడినప్పటికీ విలాం ఏమంటున్నాడంటే ఈ గాడిద ఎందుకు వెళ్ళడం లేదు, కారణం ఏంటని ఆయన ఏం చేస్తున్నాడు, ఇంకా ముమ్మారు కూడా అక్కడ ఆ గాడిదని గట్టిగా కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఆ గాడిద ఎంత బాధపడుతుందో తెలిసిందా, ఈ ఇలాంకు తెలియటం లేదు కనుక ఎంత కొడుతున్నాడు. కానీ దేవదూత నాకు కనిపిస్తుంది, ఖడ్గము మరి తీసి నన్ను చంపాలని చూస్తుంది, కానీ ఇలాంకి అది కనబడటం లేదు, నాకు మాత్రం కనిపిస్తుంది అది అని ఈ ఒక గాడిదని చాలా ఇబ్బంది పడినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. కనుక గాడిదకి కొడుతున్నప్పుడు ఆ గాడిద ఏమైందంటే అది ఒక గట్టులో కూడా మోకాళ్ళు వేసినప్పుడు ఇతను మోకాళ్ళకు కూడా ఆ గట్టులో ఆడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే అంత కొట్టినప్పుడు కూడా ఈ గాడిద లోపడిపోయి ఎక్కడికి వెళ్ళడానికి పరిస్థితి సందు లేక చాలా ఇబ్బంది పడుతుంది అనమాట. అప్పుడు విలాము అలా కొడుతున్న ముమ్మారు కొట్టినప్పటికి ఏమవుందంటే అప్పుడు మరి దేవదూత గాడిదతో మాట్లాడుతూ చూస్తున్నాం. అప్పుడు ఈ గాడిద ఏమని చెప్తుందంటే విలాపుతోటి, ఇదిగో దేవదూతలు మరి ఇక్కడ ఎదురుగా కాస్తుంది కనుక నేను వెళ్ళని పరిస్థితి అని ఆ రోజు గాడిదేమో ఆ విలాపుతో మాట్లాడినప్పుడు ఆయన అర్థమైందన్నమాట. అంటే ఈ రోజు గాడిదతో మాట్లాడి దేవదూత ఆ విలాపుకి బుద్ధి చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక ప్రభు యేసుక్రీస్తు చూడండి, మరి ఒక గాడిద కూడా మరి ఒక దేవుని మాటని, దేవుని ఒక సువార్తని, దేవుని ఒక మాటని కూడా విలాపుకి చెప్పగలిగింది. ఆయన చాలా ఇబ్బంది పెడుతున్న విలాపు ఎవరికైనా ఇబ్బంది పెట్టి హింసించి నిందించి అనేకమైన శ్రమల గుండా తీసుకుని విలాపుతో విరోజమైంది గాడిదతో ఆయన బుద్ధి చెప్పవలసి వచ్చిందనమాట. కనుక ఆ గాడిద ఎప్పుడైనా ఆయనతో మాట్లాడింది, దేవదూతతో మాట్లాడిన మాటలు ఆ ఒక గాడిద ఇలా చెప్పింది అనమాట. అప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు, నిజమే నా ప్రభు ఇక్కడ అడ్డున్నారా, నేను ఇంతగా హింసించి ఈ గాడిదకి ఇంతగా నేను హింసించి చాలా తప్పు చేసి నేను కొట్టాను కదా అని అప్పుడు ఏమవుతుంది, నేను పశ్చాత్తాపం పడినట్టుగా మనం చూస్తున్నాము. అంటే ఈరోజు మనం ఏమవుతుంది, గాడిదతో కూడా దేవదూతల ద్వారా మరి మాట్లాడి వారికి బుద్ధి చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం వాక్యం ద్వారా. కనుక ఈరోజు మానవులైన మనము మరి ఎలాగుంటున్నామో, మనతో మాట్లాడుకుంటూ దేవుడు ఉంటాడా? చూడండి, ఒక మానవుడు ఆయన గొప్పవాడు గాని ఆ రోజు మరి యేసు ప్రభు దేవదూత ఆయనతో మాట్లాడటం లేదు, కానీ గాడితో మాట్లాడి ఆయనకి బుద్ధి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ రోజు ఆయన ఏమైనాడంటే ఆయన చేస్తున్న కొన్ని మరి పనికి రాకపోయిన పాపమైన క్రియలన్నీ కూడా విడిచిపెట్టి ఈ రోజు విలాపం ఏం చేస్తున్నాడు, గాడిద ఎప్పుడైనా మరి చేసింది. చూడండి, ఇంతకుముందు కూడా అదే, నీకు ఎప్పుడైనా నేను బాధ పెట్టానా అని అక్కడ గాడిద అంటున్నమాట. నీ గాడిద నేను కానా, నీకు మోసేవాడు నేను కానా, నీ సొంతం కదా, నీకు సొంత గాడిది కదా, నీకు ఎప్పుడైనా నేను ఇటువంటి ఇబ్బంది పెట్టానా? ఎప్పుడు కూడా నేను పెట్టలేదు. ఈ రోజు ఎందుకు ఇలాగా అవుతుందని నువ్వు ఆలోచించాలి కదా, నువ్వు అర్థం చేసుకోవాలి కదా, నన్ను ఎందుకు ముమ్మారు నువ్వు కొడుతున్నావు అని అక్కడ మరి ప్రశ్నించినట్టుగా మనం చూస్తున్నాము. కనుక గాడిదకి అక్కడ ఎందుకు వెళ్ళిందని వెళ్ళలేదని ఆయనకి అర్థమలేదు, కానీ గాడిదకి మాత్రం అర్థమవుతుంది. ఆ గాడిదతో మాట్లాడి అప్పుడు ఆ విలాపుతో బుద్ధి చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని సంఘము బిడ్డలు మనం అందరూ కూడా ఈరోజు ఆ గాడిదతో మాట్లాడిన దేవదూత, ఆ దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడడానికి ఆయన సిద్ధముగా ఉంటున్నారు. కనుక ఈరోజు మనం ఎటువంటి తప్పులు చేసినాయి, ఎటువంటి పొరపాట్లు చేసినాయి, ఎటువంటి ఆయన మీద మనం ఉగ్రహంగా మనం లెగిచినాయి ప్రభుకి తెలుసును. ఆయన ఒక రోజు చూస్తున్నాడు, ఆయన కనిపెడుతున్నాడు, మనం ఎలాగుంటున్నాము, ఏ రీతిగా జీవిస్తున్నాం అనేది ప్రభుకు తెలుసును. కనుక మనము ఈ భూలోకంలో ఉన్న అన్ని రోజులు ప్రభువులు మనం ఎలాగ జీవించాలంటే ఆయనలో మనము భయము భక్తి కలిగి మనము జీవించాలి. మనం ఇష్టసారం జీవించడానికి దేవునికి అది ఇష్టము కాదు. కనుక ఆయన బుద్ధి తప్పిపోయి, జ్ఞానము తప్పిపోయి ఆయన ప్రవర్తిస్తున్నప్పుడు అక్కడ ఎవరు బుద్ధి చెప్పినారంటే గాడిది ఆయనకి బుద్ధి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మనం ఈరోజు ఎలాగుండాలంటే ప్రభు సన్నిధిలో మనం అధికము భయభక్తులు కలిగి
మనం ప్రభులో జీవించినప్పుడు ప్రభు మనకి నిత్యం మనతో మాట్లాడుతారు. మళ్ళొక వాక్యం మనం చదువుకుందామా? మరి చదువుకుందామా? లూకా సువార్త 19వ అధ్యాయము 40 వచనం ఒకసారి చూడండి. 19:40. ఆయన వారిని చూసి మీరు ఊరుకున్న వెడల ఈ రాళ్ళు కేకలు వేయినను మీతో చెప్పుతున్నాను. చూడండి, మరి హోసన్న హల్లెలూయా అని మనం ప్రభువులో మనం ఘనపరుస్తున్నప్పుడు, స్తుతించినప్పుడు ఒకవేళ మన నోరులు ముయ్యాలని మనకి మాట్లాడకూడదనే వాళ్ళు ఒకళ్ళు ఆపినేసారట. అక్కడ ఏమంటుంది అంటే, ఒకవేళ మీరు ఊరుకుని వెడల అప్పుడు ఏమవుతాయట? రాళ్ళుని కీకలు వేస్తాయట. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈ రోజు గాడిదతో మాట్లాడించిన దేవుడు మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? రాళ్ళతో కూడా మాట్లాడిస్తానంటున్నాడు అనమాట. అంటే రాళ్ళు కూడా ఒక రోజు మనం ఊరుకున్నప్పుడు మనం ఏం చెప్తాడు? మన రాళ్ళతో కూడా ప్రభు మాట్లాడి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటున్నారు అనమాట. కనుక ఈ రోజు ప్రభులో జీవిస్తున్న మానవులు నిజమే ఆ గాడిదతో మాట్లాడే దేవుడు ఈ రాళ్ళతో కూడా మీరు ఒకవేళ ఊరుకొని వెడలా, మీరు వాళ్ళకి ఊరుకోమని వెడలా, అప్పుడు ఎవరు కీకేస్తారు? రాళ్ళు కీకలేస్తాయి. అప్పుడు ఎవరు కూడా ఆపలేరు రాళ్ళు. కనుక ఆ రాళ్ళట కీకలేస్తాయట మనం ఊరుకొని వెడలా. కనుక మనము ప్రభు సన్నిధిలో మనము మరి ప్రార్థన చేసిన వాళ్ళు కనుక మనము ఆయనలో నమ్మిన బిడ్డలు, ఆయనకి మనం విశ్వాసించిన బిడ్డలు మనం అర్థం చేసుకోవాలి. నిజమే, ఈరోజు గాడితో మాట్లాడిన దేవుడు ఈరోజు రాయలతో కూడా మాట్లాడిస్తున్న దేవుడు ఈరోజు నీవు ప్రార్థన చేసిన వినడా? నిన్ను ప్రార్థన చేస్తే వినడా? మన ప్రార్థన అన్ని కూడా ఆయన వింటాడు. మన అవసరాలన్నీ కూడా ఆయనకి తెలుసును. మన సమస్యలన్నీ కూడా ఆయనకి తెలుసును. మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నామో అంతా కూడా ఆయనకి తెలుసును. తల్లి గర్భములో రూపింపక మునుపు నుండి ఆయన సమస్త విరిగిన దేవుడు మన యేసయ్య. కనుక ఆయనకి సర్వము తెలుసును. కనుక ఈ రోజు నిన్ను మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. కనుక మనం ఏం చేయాలి? ఈ రోజు మీరు వెక్కలా ఊరుకున్న వెడలా, మీరు ఒకవేళ స్తుతించకుండా ఊరుకున్నప్పుడు మీ బదులుగా మీ వంతుగా రాళ్ళు కూడా కీకలేస్తాయి అంటున్నారు. కనుక ఈరోజు రాళ్ళు కీకలేయడానికి అది ఎవరి అధికారము, ఎవరి శక్తి అంతే ప్రభు ఇస్తున్నది. కనుక నీవు నేను జీవిస్తున్న మానవులు కనుక మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో ఎక్కువగా మనము భయభక్తులుగా ప్రార్థన పరులుగా జీవించాలి. అన్యంకి ఎల్లకూడదు. చూడండి, మరి విలాపం ఏం చేశాడంటే ఆయన అన్యంగా ఆయన వెళ్తున్నప్పుడు ఆయనకి ఏం చేసిన అనేకమైన మరి తావులన్నీ కూడా మూసేసి ఆయనకి ఒక రోజు బుద్ధి చెప్పడం జరిగిందనమాట. అప్పుడు గాడిద ద్వారా ఆయన బుద్ధి నేర్చుకున్నారు. కనుక మనం కూడా నిజమే మన ప్రభాని యేసుక్రీస్తు దగ్గర మనం ఎలా జీవిస్తున్నాము అనేది మనం ఒక్కసారి మనం పరిశీలన చేసి తెలుసుకొని ప్రభు సన్నిధిలో మనం జీవిస్తే చాలా మంచిదని మనం చేస్తున్నాం. ఎందుకంటే ప్రభాని యేసుక్రీస్తు గొప్పవాడు. ఆ తోవల మరి గుడ్డివాడు వెళ్తున్నప్పుడు అక్కడ ఏం చేస్తాడంటే అనేక మంది కూడా యేసు ప్రభు వస్తున్నారు అన్నప్పుడు ఈ గుడ్డివాడు ఏం చేశాడంటే, గుడ్డివాడు మరి ప్రభు వస్తున్నాడట, అనేక మందికి కుంటివాడికి గుడ్డివాడికి బాగు చేస్తున్నారు కదా, నేను కూడా ఆ తోవ పక్కన వెళ్తే నన్ను కూడా బాగు చేస్తాడని ఆ గుడ్డివాడు బాగవడానికి ఒక ఆశపడి ఆ తోవ పక్కకి వచ్చారు. వాళ్ళందరూ కూడా యేసు ప్రభు వెళ్ళిపోతున్నారని పరిగెత్తి మరి గుంపులుగా జనాలు పరిగెట్టి వెళ్ళిపోతున్నారు కానీ ఇతనికి ఎవరు కూడా సాయం చేయడం లేదు. ఈయన అంటున్నారు, ఏమో ఇక్కడ నడుస్తున్నా అంటే యేసు ప్రభు వస్తున్నారు కదా, ఆయన గొప్ప దేవుడు, బాగు చేస్తానని నేను కూడా వస్తున్నాను అన్నప్పుడు, అయ్యా నీవేటి వస్తావు, నువ్వెక్కడికి కనిపిస్తావు అని జనాలు అందరు కూడా ఆయనకి తోసేసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా ఆయనకి హెల్ప్ చేసిన వాళ్ళు లేరు. అప్పుడు యేసు ప్రభు అని ఒక గుడ్డివాడికి దాటి వెళ్ళిపోయారు అనమాట. అప్పుడు ఏం చేశారంటే, అయ్యా మరి నాకు బాగు చేస్తాడని నా యేసయ్య నజరుడైన నా యేసుక్రీస్తు నేను ఎదురు చూస్తున్నాను అన్నప్పుడు, ఇంక ఎక్కడున్నాడు అయితే నీ యేసయ్య, ఆయన దాటిపోయి వెళ్ళిపోయాడు అని అన్నప్పుడే అందుకే ఆయన ఏం చేశాడు, అప్పుడు దావీదు కుమారుడా నన్ను దాటిపోమయ్యా నజరేతివాడా నా యేసు ప్రభు అనుకుని, అందుకే నన్ను దాటిపోమయ్యా, నాకు దాటవద్దు,
యేసయ్య దావీదు కుమారుడు అనుకుని ఇంకా గట్టి గట్టిగా ఏం చేస్తున్నాడు, కీకలు వేస్తున్నాడు అనమాట. గట్టిగా కీకలు వేస్తే వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు, మరి బాబు ఊరుకో, ఎందుకు గట్టిగా కీకలు వేస్తున్నావు అని ఈ నోరుని మరి అదుపులో ఉంచాలి, కీక లేకుండా ఆగిపోవాలని ఎంతమంది ప్రయత్నం చేసి ఇది ఒకటే ఇంకా గట్టిగా కీకలేయడానికి అయినాడు అనమాట. ఎందుకంటే ఆ యేసు ప్రభు నన్ను నా దగ్గరికి వస్తే నేను బాగవ్వాలి, నా కన్ను కనబడాలని ఒక ఆతృతతో ఇంకా గట్టిగా కీకలేస్తున్నాడు. గట్టిగా కీకలేస్తున్నప్పుడు అప్పుడు యేసు ప్రభు వీని ఒక స్వరం విన్నాడు అనమాట. విని దాటిపోయి వెళ్ళిన యేసు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఆయన కన్నులోన మరి బాగు చేయడము, ఉమ్మేసి ఆయన కంటిలో రాయడము, మరి ఆయన బాగు చేయడము జరిగిందనమాట. కనుక యేసు ప్రభు ఆయన గొప్ప దేవుడు కనుక ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన దాటిపోయి వెళ్ళినప్పటికైనా తిరిగి వచ్చాడు అనమాట. ఆయన ఎందుకు వచ్చాడంటే ఇంట్లో ఉన్నది గొప్ప ప్రేమ, నా యేసయ్య బాగు చేస్తాడని ఆయనలో ఉన్న గొప్ప అభిమానము, ఒక విశ్వాసం అలా ఉంది. కనుక అని అంత కొన్ని లక్షలు జనాల్లో యేసు ప్రభు ఉన్నప్పటికైనా, అంత గోలిగా ఉన్నప్పటికైనా, అంత రష్ గా జనాలు ఉన్నప్పటికైనా ఈ గుడ్డివాడు పిలిచిన కీక, ఈ గుడ్డివాడు అరిసిన అరుపు ఆయన చెవుట్లో పడింది. ఆయన ఎందుకంటే యేసు ప్రభు కనుక వారందరినీ కూడా విడిచిపెట్టి మళ్ళీ తిరిగి వచ్చి ఆ గుడ్డివాడికి బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రభు యేసుక్రీస్తు భూలోకానికి వచ్చారంటే ఇటువంటి గుడ్డివాడికి, కుంటివాడికి, కుష్టి వ్యాధికి, అనేకమైన పక్షవాదికి, ఇటువంటి అనేకమైన రోగాలు, అనేకమైన పాపాలు అన్ని కూడా బాగు చేయడానికి నా ప్రభు యేసుక్రీస్తు మరి ఒక దీవెనుడి భూమికి వచ్చారు. కనుక ఆయన బాగు చేస్తాడని ఎప్పుడని విన్నారో ఇతను మాత్రము చాలా ఆతృతతో, ఆత్మీయతో, ప్రేమతగా ప్రభుకి అరుస్తున్నాడు అనమాట. కనుక ఈరోజు ప్రభు యేసుక్రీస్తు ఆయన వస్తే నేను బాగా అవుతానని ఆయనలో ఒక విశ్వాసం ఉంది, ఆయనలో ఒక నిరీక్షణ ఉంది. కనుక ఆయన విశ్వాసం ఆయనకి ఈరోజు ఆ గుడ్డితనము నుండి తీయబడింది అనమాట. కనుక దేవుడు చూడండి, ఆయన ఇక్కడ మరి మీరు ఒకవేళ కీకని ఆపుతే, మీరు కీకేయొద్దంటే రాళ్ళు కీకేస్తారు అని అన్నట్టుగా ఆయన కీకలేస్తుంటే, గట్టిగా అరుస్తుంటే వారందరూ కూడా ఆయన నోరు మోయించాలని చూశారు అక్కడ మీ జనాలు. ఎందుకంటే నేను గట్టిగా కీకలేస్తే ఎవరికి తినబడదు, యేసుప్రభు వెళ్ళిపోయాడు, ఇది ఎందుకు ఈ గుడ్డివాడు కీకలేస్తున్నారని వాళ్ళు అనుకున్నారనమాట. కానీ ఇతను మాత్రం ఆగలేదు. ఏదేమైనప్పటికైనా సరే నేను గట్టిగా కీకేలేసి నా ప్రభు దగ్గర నేను కలాలి, నా ప్రభు దగ్గర నేను కలిసి నేను ఒక కన్ను చూడాలి, నేను బాగవ్వాలని ఆయనలో ఒక గొప్ప ఆతృత, ఆ ప్రేమ, ఒక విశ్వాసం వాళ్ళలో ఉంది. కనుక ఆయన అంత గట్టిగా కీకేసి ప్రభుకు పిలిచినప్పుడు ప్రభు బాగు చేశాడు. కనుక మళ్ళీ కూడా ఒక ప్రేమ, అటువంటి ఆతృత కలిగి ఉండాలన్నమాట. మనము ఈ సమయంలో మనం ఏమనుకుంటామంటే పరలోక రాజ్యం వెళ్ళాలి, ఆయనలో మనం జీవించాలని మనం ఆశపడుతున్నాం. మనము చేస్తున్న పనులు, మన క్రియలు మనం సరి పరలోక వెళ్ళడానికి దగ్గర అవుతున్నప్పుడు కొన్ని సందర్భము, కొన్ని పరిస్థితుల ద్వారా ఏమవుతామంటే మళ్ళీ వెనక్కి దిగజారిపోవడము పరిస్థితులు వస్తుంటది. మన విశ్వాసంలో, మన నమ్మకమైన జీవితంలో కొన్ని కార్యములు చేస్తుంటది అనమాట. నువ్వు సంఘంలోనే అవ్వచ్చు, సమాజంలోనే అవ్వచ్చు, ఆఫీస్లోనే అవ్వచ్చు, లేకపోతే గ్రామంలో ఎక్కడైనా కొన్ని పరిస్థితులు అవుద్ది అనమాట. ఎందుకంటే అక్కడ కొన్ని మన యొక్క విశ్వాసము, మన యొక్క నమ్మకము మరి తారుమారు చేసి అక్కడ ఇలాగైందని నేను ప్రభువులో జీవిస్తున్నాము, మరెందుకు ఇలాగ జరుగుతుందని మన విశ్వాసంలో మరి ఏదో ఒక ఇబ్బంది పడినట్టుగా మనకి సాతాను అలాగే చేస్తుంటారనమాట. కనుక అలాంటప్పుడు కూడా మనం దేనికి కూడా లోపడకుండా చూడండి, ఆ గుడ్డివాడు ఏ రీతిగానే విశ్వాసంతో ఆ జనాలందరికి కూడా మరి ఆయనకి తోసి వెళ్ళిపోయారు. ఎవరికి కూడా హెల్ప్ చేయలేదు, లేకపోతే యేసయ్యకి ఆపుకనే ఇదిగో ఇలాగ ఉన్నాడని చెప్పలేదు, లేకపోతే నీకు కీకేస్తున్నారు నీకు అని చెప్పడం లేదు. కానీ ఆయన కీకని విన్నారు, వెనక వచ్చి ఆయనకి వెనక తిరిగి వచ్చి మరి ఆయన యేసు ప్రభువుకి బాగు చేయనట్టుగా మనం చూస్తున్నాం. కనుక అది ఎందుకు బాగడంతా ఆయనలో ఉన్నది గొప్ప విశ్వాసం. కనుక ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయన మనం స్వస్థ పొందినట్టుగా మనం చూస్తున్నాం. కనుక విశ్వాసం లేకపోతే ఇది కూడా అవదు. ఆయన విశ్వాసము, దేవుడు అంతా ఆయనకి విశ్వాసము లేదు. కనుక ఆయన ఏమైనాడంటే గాడిదతో ఆయన బుద్ధి చెప్పగలిగాడు అనమాట కదా, బిలాము. ఆయనలో నా దేవుడు గొప్పవాడు అనే దగ్గర ఆయన లేను. కనుక ఆ గాడిదతోటి ఆయన బుద్ధి చెప్పి అప్పుడు తెలుసుకోండి అన్నమాట. కనుక ఈ రోజు కూడా ఆ గాడితో మాట్లాడిన దేవుడు, ఆ రాళ్ళతో మాట్లాడుతున్న దేవుడు, ఆ గుడ్డివాడికి బాగు చేస్తున్న దేవుడు, ఈ రోజు నీవు నేను కూడా మనం నమ్మున్నాం, విశ్వాసించున్నాం. కనుక
ఈ రోజు మా సమస్యలు కూడా, మా కష్టాలు కూడా, మా బాధలన్నీ కూడా ఆయన తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నారు. మనము సిద్ధంగా ఉంటున్నామా? ఆయనలాగా మనము ఆయన కొరకు ఎదురు చూసిన బిడ్డలుగా ఉండాలి. మన సమస్యలన్నీ కూడా ఆయన దగ్గర చెప్పుతే ఖచ్చితంగా ఆయన న్యాయం చేయడానికి ఆయన న్యాయమూర్తిగా ఉంటున్నాడు. రండి, మనం ఆయన దగ్గర ప్రార్థన చేసి ఆ పరిశుద్ధాత్మ దీవెనలు మనం పొందుకుందామా? మరి ఈ సమయంలో కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ బలపరచును గాక. ఆమేన్. మనం ప్రార్థన చేసుకుందామా?